ఎవరైనా ఒక్క మాట అంటే మనం ఉలిక్కిపడి వాడన్న ఒక్క మాటకి 10 మాటలు అనేస్తాం. ఎవరైనా ఒక్క దెబ్బేస్తే వాడి మీద 10 దెబ్బలు గుద్దేస్తాం. కానీ లెజెండ్స్ ఆన్సర్ ఇచ్చే తరీకానే వేరే ఉంటుంది. రోహిత్ శర్మ, ధోని లేకపోతే సచిన్ టెండూల్కర్ వీళ్ళందరూ ఎవరైనా వాళ్ళని రెచ్చగొడితే విరాట్ కోహ్లీ వాళ్ళు ఇచ్చే ఆన్సర్ వేరే లెవెల్లో ఉంటుంది. మనకు 1983లో వరల్డ్ కప్ వన్డేలో వరల్డ్ కప్ వచ్చింది. ఆ తర్వాత 10 ఏళ్ళు 20 ఏళ్ళు ఎన్నేళ్ళు అవుతున్నా సరే వరల్డ్ కప్ కోసం ఎదురు చూస్తూనే ఉన్నాం. కానీ 2011లో ఇండియాకు మళ్ళీ వరల్డ్ కప్ వచ్చింది. తన టీమ్మేట్స్ అందరూ వరల్డ్ కప్ తోటి ఎంజాయ్ చేస్తుంటే రోహిత్ శర్మ మాత్రం ఇంట్లో టీవీ ముందు కూర్చొని ఏడుస్తున్నాడు. అవును, ఇది నిజం. 2011 వరల్డ్ కప్లో రోహిత్ శర్మ సెలెక్ట్ కాలేదు. కానీ తను సెలెక్ట్ కాలేదు, వరల్డ్ కప్ టీంని కూడా మిస్ అయ్యాను అని ఎంతో బాధపడ్డ రోహిత్ శర్మ రిప్లై వేరే రకంగా ఉంది. నన్ను సెలెక్ట్ చేయకపోతే ఏం చేస్తానో చూడు అని తన ప్రిపరేషన్ని డబల్ చేసుకున్నాడు. మళ్ళీ షాట్లు ఆడాడు. ఆ తర్వాత 2011 వరల్డ్ కప్ తర్వాత రోహిత్ శర్మ చేసిన రికార్డ్స్ ఇప్పటికీ ఎవ్వరికి కూడా అంతుబట్టవు. క్రిస్ గేల్ లేకపోతే డివిలియర్స్ వీళ్ళెవ్వరికి సాధ్యం కాని రికార్డ్స్. వన్డేల్లో 3 డబుల్ సెంచరీలు. ఆ తర్వాత 2024 వరల్డ్ కప్ ఈ వన్నిటిని ఈ కసితోనే సాధించాడు. ఎవరైనా సరే మిమ్మల్ని ఎప్పుడైనా ఉడికించినప్పుడు మీ సక్సెస్ తోటి వాళ్ళని దెబ్బ కొట్టండి. మీ సక్సెస్ ఎంత పెద్దగా ఉండాలంటే మీ సక్సెస్ ముందు మిమ్మల్ని మాట అన్నవాడు ఒక చిన్న చీమంత అయిపోవాలి.